దేశంలో బంగారం ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నటువంటి వేళ కేంద్ర సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం మరింత చర్చకు దారితీస్తోంది. ఈ నిర్ణయంపై కరీంనగర్ జిల్లాలోని వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడంతో రానున్న రోజుల్లో గోల్డ్, సిల్వర్ ధరలు మరింత పెరగనున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ ముందు వచ్చినటువంటి ఈ నిర్ణయం కొనుగోలుదారులపై ఎంత ప్రభావం చూపనుంది? మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక జ్యువెలరీ వ్యాపారులు ఏమంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఇప్పుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన అంశం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో భారీ స్థాయిలో ఉన్న బంగారం ఇప్పుడు సుంకం పెంపుతో సామాన్యుడికి అయితే మరింత భారం అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒక దుకాణం వద్ద ఉన్నాము. ఇక్కడ వ్యాపారులు చెప్తున్నది ఏంటంటే దిగుమతి సుంకం పెంపడం కారణంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం ఖర్చు పెరుగుతుందని, దాని ప్రభావం అయితే నేరుగా మార్కెట్పై ధరలపై అయితే పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు, శుభకార్యాలు సీజన్స్ తీసుకున్న సమయంలో ఈ నిర్ణయం అయితే ఇటు మధ్యతరగతి కుటుంబాలపై అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు, కొంతమంది బంగారం కొనడం ఇప్పుడు పెట్టుబడిగా మారిందని, ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు జ్యువెలరీ వ్యాపారులు మాత్రం కేంద్ర నిర్ణయం వల్ల మార్కెట్లో కొనుగోలు కొంతకాలం మందగించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అధిక ధరల కారణంగా కొనుగోలు అయితే ప్రభావితం అవుతున్నాయని చెప్తున్నారు. సడన్గా పెరగడం వల్ల కూడా డ్రైవర్ నిలిచారు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పినట్టుగానే జ్యువెలరీ షాప్లకు, చిన్న జ్యువెలరీ షాప్లకు అధిక సుంకం పెంచడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే వ్యాపారాలు చాలా మందగించింది. మా వ్యాపారం కూడా చాలా సన్నగిల్లాయి. ఒకప్పుడున్నంత ఇలాంటి గోల్డ్ సిస్టమ్ చాలా తగ్గిపోయాయి మాకు. మొత్తానికి కేంద్రం విధించిన దిగుమతి సుంకం వల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో కొనుగోలు పెరుగుతాయా లేదా అనేది